ग म प नि सा सा नि प म ग सा ग म प नि सा सा नि प म ग सा म म प प प प ग म प ग म ग सा नि नि सा 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 ग ग सा 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 नि सा ग ग म म प सा 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 नि नि प प म म ग ग सा सा नि सा 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 नि नि प प प म म ग ग ग सा 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 नि नि सा. నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పబోయే పాఠం శృతి ఒకటి అండి. ఇది శృతి ఒకటిలో అంటే ఎక్స్టర్నల్ శ్రీ అని చెప్పే పాఠం. ఇది శృతి ఒకటి అండి. ఇది అయినప్పుడు ఇది సాగుతుంది. రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 పా దా1 దా2 నీ1 నీ1 నీ2 సా నీ2 సా. ఓకేనండి. ఈరోజు పాట ఏంటంటే చూడండి, ఒక జన్యరాగంలోని ఒక స్వరం కుడిపక్క జరిపితే మరో జన్యరాగం వస్తుంది. అవి ఏంటివంటే శుద్ధ ధన్యాస రాగంలోంచి ఒక స్వరాన్ని పక్క జరిపితే ఏమవుతున్నది, పక్కన హిందోళం అవుతున్నది. అది హిందోళం రాగం అవుతుంది. శుద్ధ ధన్యాస రాగంలో నుంచి ఒక స్వరాన్ని కుడిపక్క జరిపితే అది హిందోళం రాగం అయిపోతుంది. ఒకటి శుద్ధ ధన్యాస రాగము, 2 హిందోళ రాగము. స్వరాలు అనేవి చూడండి. ముందుగా ఒక విషయం అండి, చూసారండి, ఇది కళలండి. ఏం కళలండి? ఇవి లలిత కళలండి. లలిత కళలు, ఇంగ్లీష్లో వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటాం. ఫైన్ ఆర్ట్స్ ఏంటంటే లలిత కళలు చెప్పండి. కవిత్వం, 2 చిత్రలేఖనం, 3 నాట్యం, 4 సంగీతం, 5 శిల్పం. తెలుసుకండి. కవిత్వం అంటే కవితలు రాయటము. 2వది చిత్రలేఖనం అంటే పూర్వం ఈ అన్ని లేవు కాబట్టి చేత్తోని బొమ్మలు గీచేవాళ్ళు. నాట్యం అంటే డ్యాన్సు, ఇప్పుడు డ్యాన్స్ అప్పుడు నాట్యం అంటారండి. సంగీతం అంటే ఇవి కానీ పాటలు పాడటము, సంగీత వైద్యాలు సంగీతం అంటామండి. ఈ యొక్క వేదాలలో ఏ వేదం అనేది సమవేదం ఇదండి. వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములలో ఒక వేదం మొత్తం కూడా సంగీతమే. ఆ వేదం పేరే సామవేదం అన్నమాట. సామవేదం. అందుకనే సామవేద సారమిది నే పాడిన జీవన గీతం అంటారు కండి. సామవేద అంటే సామవేదంలో మొత్తం ఉందన్నమాట సంగీతం. ఓకే, కనీసం మన యొక్క భారతీయులం కావచ్చు, యొక్క విశ్వవ్యాప్తంగా ఉన్న మనుషులు మనం కావచ్చు, అందరం కావచ్చు, ప్రపంచంలో అందరూ కావచ్చు, ఈ కళలలో ఏదో కళ మనకి రావాలండి. శిల్పం అంటే శిల్పంగా మార్చటం. రాయని కానీ దేనిని సరే చెక్కని కానీ ఒక శిల్పంగా మార్చే విద్యనే శిల్పం అంటామండి. ఓకే అండి. ఇప్పుడు మనం చెప్పి నేర్చుకున్న సంగీతం అండి సంగీతం. 4వది సంగీతం. ఓకే, సరే అండి. ఒక చిన్న రాగంలోని
ఏంటి ఏ రాగాలు చెప్పాకండి? అది శుద్ధ దినేశ రాగము, రెండోది హిందోల రాగం అండి. ముందుగా మీకు ఈ రాగాలు ఎలా వస్తే చెప్తాను చూడండి. ఇరవైవ మేకర్త రాగము ఏంటంటే అది నట భైరవ రాగము. 20వ సంపూర్ణ రాగం ఏంటంటే అది నట భైరవ రాగము. వీళ్ళు స్వరాలు ఏంటి అండి చూడండి. సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. 12 స్వర స్థానాలు చెప్తున్నాను నేను. 12 స్వర స్థానాల ప్రకారం మనం చెప్పుకుంటున్నాము. అది మీరు గమనించగలరు. చూడండి, మనకు ఈ రాగంలో నుంచి పుట్టింది హిందోల రాగము. మనకి ఈ రాగం యొక్క జన్య రాగమే మనకి హిందోల రాగము. ఎలా అని మనం తెలుసుకోవాలి. ఎలా ఏం చేయాలంటే చూడండి. చూడండి, నట భైరవ రాగం అండి. దీని నుంచి ఇల్లే స్వరం ఏంటంటే చూడండి. సా అంటే ఇది సా, సా, రీటు, చూడండి. సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. ఓకేనండి. చూడండి. సరి గ మ ప ద ని సా. అవరోహణలో సా ని ద ప మ గ రి సా. అంటే ఇది నటభైరవ రాగము. దీని నుంచి మనకి ఏమొచ్చిందండి? మనకి హిందోళం వచ్చింది. మనకి ఏమొచ్చింది? మనకి హిందోళం వచ్చింది. తర్వాత ఇదేంటిది? కరహర ప్రియ రాగం. ఏంటండి ఇది? కరహర ప్రియ రాగం. ఎన్నో మేకర్త రాగం అండి ఇది? 22వ మేకర్త రాగం. ఇందులో చూడండి. సా, రి, టు, గా, మ, ప, ద, టు, ని, సా, సా, ని, ద, ప, మ, గ, రి, సా. చూడండి, ముందుగా ఇది మనం చెప్పుకున్నామండి. శుద్ధ దినేశ రాగంలో నుంచి ఒక స్వరాన్ని కుడిపక్క చదివితే అది ఇందులో అయిపోతుంది. కాబట్టి ముందుగా మనం ఇది చెప్పుకుందాం. ముందుగా కరహర ప్రియ రాగం చెప్పుకుందాం మనం. చూడండి. సరి గ మ ప ద ని సా, సా ని ద ప మ గ రి సా. ఇది కరహర ప్రియ రాగం అండి. ఇందులో పుట్టిన రాగమే జన్య రాగం. ఏం పేరండి? శుద్ధ దినేశ రాగం అండి. దీన్ని ఇంకా మరో పేరు ఏం పేరు అంటే ఇంక వేరే పేరు ఉదయ రవి చంద్రిక రాగం అండి. ఉదయ రవి చంద్రిక రాగం అని దీని పేరండి. 2 సేమ్ రాగాలండి. అయితే చూడండి, ఇందులోంచి ఏం తీసుకొచ్చి మనం ఇందులోంచి సా, సా కామన్ అండి. సా ఓకే. ఇక్కడ మనం సా రాద్దాం. సా తర్వాత సా తర్వాత ఏందో సా గా, గావన్ అంటే రీటు వదిలేసి గావన్. సా గా అంటే సా, గావన్, తర్వాత మావన్, మావన్, తర్వాత సా గ మ ప ప, సా గ మ ప ని సా. సరేండి. అంటే ఒక రాగంలో ఒక సంపూర్ణ రాగంలో నుంచి ఒక జన్యరాగం ఎలా పుడుతుందంటే అందులోని స్వరాలు తీసుకుంటాం మనం. అంతేం లేదండి. మరి మీరు ఏది అనుకోవద్దండి. అంటే కొత్త వాళ్ళు అందులోంచి తీసుకున్నదే రాగం. అందులో నుంచి కొన్ని తీసుకుంటాం స్వరాలు. చూడండి, సా అని కావాలనుకోండి. ఇటు తీసుకోలేదు. గావన్ తీసుకున్నాము, మావన్ తీసుకున్నాము, పా,
దాడు లేదు, ఈ రెండు వండిలో ఈ రెండు తీసుకోలేదు. ఓకేనండి, అయిపోయింది అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదండి, నడవేరు రాగం అండి. ఇందులో ఉన్న చూడండి, చూడండి ఇందులో రాగం అంటే సా, ఓకే, తర్వాత గావన్, తర్వాత మావన్, అపడుతున్నారండి, సాగామ, తర్వాత దా, అన్ని వన్లే అండి, నీవన్, పైసా. ఈ సా ఏంటంటే చుక్క పైన పెడితే అది పైస్తేస్తా అనమాట. చూడండి, ఇందులోంచి సా తీసుకున్నాము, ఇది తీసుకోలేదు, కావని తీసుకున్నాము, మావన్ ఓకే, పావన్ తీసుకోలేదు, దా ని సా తీసుకున్నాం. ఓకేనండి, ఇట్లా వస్తుంది అనమాట. ఒక జన్య రాగం రావాలంటే, ఉత్పత్తి కావాలంటే ఆ యొక్క రాగం నుండి స్వరాలు మనం తీసుకొని అలాగనే పాడతాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పకండి, ఇక చూడండి. ఫస్ట్ ఏంటిదండి, శుద్ధ ధన్యాస రాగం. శుద్ధ ధన్యాస రాగము లేదా ఉదయ రచన రాగం ఉంటుంది. దీన్ని ఏమన్నాయండి స్వరాలు, సా, స, గ, మ, ప, ని, సా. అవరోహణలో సా, ని, ప, మ, గ, సా. చూద్దామండి. ఓకే, చూడండి, స, గ, మ, ప, ని, సా, పైసా అండి, స, ని, ప, మ, గ, సా, స, గ, మ, ప, ని, సా. ఓకే అండి, ఇప్పుడు చెప్పాక ఈ యొక్క శుద్ధ ధన్యాస రాగంలో నుంచి ఒక్క స్వరాన్ని ఎటు జరపాలండి, ఇటు జరపాలి. ఇటంటే ఏ పక్క అండి, కుడి పక్క జరపాలి. చూడండి ఏం జరపాలి, స, గ, మ, ప. ఈ పాని వదిలేసి నెక్స్ట్ రాగంలో ఈ పాకి బదులుగా పక్కన ఉందండి దావన్. చూడండి ప్రయత్నం, స, గ, మ, ద, ని, సా, సా, ని, ద, మ, గ, సా. చెప్పాకండి, శుద్ధ ధన్యాస రాగం నుంచి పా నుంచి స్వరం నుంచి కుడి పక్క నెక్స్ట్ ఏముందని ఏమంటే దావన్లో చేరితే ఏమంటే ఆటోమేటిక్గా అంటే శుద్ధ ధన్యాస రాగం నుండి పానికి బదులుగా దావన్ చేరిస్తే అది హిందోళం అయిపోతుంది. స, గ, మ, ప, ని, సా. ఇప్పుడు స, గ, మ, దీని లేదండి, పాలు వేస్తే స, గ, మ, ద, ని, సా, సా, ని, ద, మ, గ, సా. అంటే శుద్ధ ధన్యాస రాగంలో నుంచి ఈ పాని వదిలేసి పా బదులుగా కుడి పక్కన ఒక స్వరం ఏంటంటే దావన్కి మనం టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది హిందోళం అయిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు స, గ, మ, ప, ని, సా, సా, ని, ప, మ, గ, సా. మారిస్తే స, గ, మ, ద, ని, సా, సా, ని, ద, మ, గ, సా. ఇదండి. అయితే ముందుగా మనం ఈ యొక్క శుద్ధ ధన్యాస రాగంలో అంటే ఉదయ రచన రాగంలోని కొన్ని పాటలు మనం టచ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒకటి పాట, భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు అనే పాట. రెండోదేమో వినరో భాగ్యము విష్ణు కథ. మూడోది అలలు కలలు అలసి సొగసి
అలలు కలలు ఎగసి ఎగసి సొలసి సొలసి పోయి ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో అని పాడండి. మూడోది. నాలుగోది. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో. ఐదో పాట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. ఆరో పాట. జీ గ్యాంగ్ గ్యాంగ్ బచావో గ్యాంగ్ గ్యాంగ్. ఏడవది. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ అని పాడండి. ముందుగా భలే మంచిరు అని పాట చూడండి. సగమ పని సాని పమగ స. మనం చెప్పుకునేది ఈ యొక్క శుద్ధదేశ రాగంలోని పాటలు చూడండి. ఇంకా శుద్ధదేశ రాగంలో ఉన్నటువంటి కొన్ని పాట మనం టచ్ చేద్దాం అంతే. చూడండి తెలుసుకండి. సగమ పని సాని పమగ స. భలే మంచి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు. చూడండి. తర్వాత వినరో భాగ్యము నెక్స్ట్ మూడు ఏంటండి. అల్లలు అని ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాట దయచేసి అందరికీ నా విన్నపం అండి. ఈ యొక్క సినిమా పేరు సీతాకోకచిలుక. సినిమా పేరు సీతాకోకచిలుక. సినిమాలోని ఇక ఈ పాట ఏంటంటే చాలా బాగుంటుందండి. ఓల్డ్ సినిమా అనేది ముచ్చటగా ఉంటుంది. ఇందులో చూడండి. అయితే ఆ యొక్క స్వరాలనే పాటగా మలిచి చాలా బాగా చేశారండి ఈ పాటని. మమ పాప పప గమ ప గమ గస నిని సా స గ గ సా స ని స గ గ మమ ప సా స ని ని ప ప మ మ గ గ సా స ని సా స స ని 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 ప ప ప మ మ మ గ గ గ సా స స ని ని సా. ప్రాణం ప్రాణం కలిసి విరిసి ప్రాణం ప్రాణం కలిసి ప్రాణం ప్రాణం కలిసి విరిసి జీవ జీవన పాట పాడండి. అలలు ఆ యొక్క స్వరాలనే సా సా స ని 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 ప ప ప మ మ మ గ గ గ స స స ని. అందులోనే పాట ఎంత గొప్ప సినిమా ఇది. అలలు అలలు కలలు ఎగసి ఎగసి అల అల
కలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే అలలు. తప్పులు పడలేనండి దయచేసి. తర్వాత 4వ పాట శుభలేఖ. సగ సగ మా పని సా సని పమగ సా. మనము ఇప్పుడు ఒకటో రాగం అంటే శుద్ధ రాగం మనం పాటలు చూస్తున్నామండి. శుభలేఖ శుభలే పాట అండి. తర్వాత ఎక్కడో పుట్టిన పాట అండి. అంటే చాలా పాటలు ఇవ్వండి, నేను క్షమించాలి, చాలా పాటలు ఉన్నాయండి. నేను కొన్ని కొన్ని తీసుకున్నాను, కొన్ని మాత్రమే. ఎక్కడో పుట్టి ఎక్కడో పాటండి. నెక్స్ట్ గ్యాంగ్ నడుస్తుందండి. జీ జీ గ్యాంగ్ గ్యాంగ్. సారీ, ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ పాటండి. నెక్స్ట్ ఏంటి రాగం అండి. ఇక దీని నుంచి వచ్చే రాగమే ఒక్క స్వరాన్ని చేసి ఒక స్వరం పాని మార్చి మనం దానికి వెళ్తే ఏమైపోతుందండి, హిందోళం అయిపోతుందండి. అది హిందోళ రాగం మనకి అయిపోతుంది, అయిపోతుందండి. చూడండి, ఈ యొక్క పాని మనం మార్చేసి పక్కన ఉన్న దానం చేస్తే ఏమైపోతుందండి, అది పాని మార్చి మనం ఇలా పోవాలి, దావన్లో పోవాలి, అది హిందోళం అయిపోతుందండి. చూడండి, ఎంత చెప్పాను శృతి, ఇది మన దేశ మొత్తం శృతి ఒకటి అండి. అంటే ఈ పాట కొన్ని పాటలు శృతిలో అనుకోండి, కానీ మీకు చెప్తున్నా వాళ్ళకి ఇబ్బంది శృతి ఒకటి మీకు అన్నీ చెప్పేస్తాను అన్నమాట. ఈ యొక్క హిందీలో రావాలన్నటువంటి కొన్ని పాటలు మనం చూద్దామండి, కొన్ని మనం టచ్ చేద్దామండి. చెప్పాకండి మీకు ఈ యొక్క శుద్ధ దినేశ రాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పాని ఏంటండి, పాని పక్కన ఉన్నటువంటి దావాల్లో మార్చారు కదా, అది ఏరైపోతుంది, నీళ్ళం అయిపోతుంది, దూరాగం అయిపోతుంది. ఈ పాని తీసేసేసి పా బదులుగా మనం పక్కన ఉన్నటువంటి దావం చేస్తుంది, అరైపోతుంది. ఓకేనండి. చూడండి, ఫస్ట్ పాట ఏంటండి, నిగమ. చూడండి, నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ
శ్రీనారాయణ అని పాడండి. రెండవది పగలే వెన్నెల జగమే ఊయల పగలే ఊహలకే కన్నులుంటే. మూడవది పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా అని పాడండి. నాలుగవది నా పాట పంచామృతం నా గాన గీర్వాణి స్నానాలు సాగించ అని పాట. సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మ మరోపాట. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశభంశుల అక్షరాల అత్త కూతురే అని పాట. ఉన్న మామిడి కొమ్మ మీద ఊళ్ళు రెండు ఉండేవి. చూడండి చూడండి యొక్క ఇది శుద్ధ రాగం. దీని నుంచి ఇగో శాంతి ఉంటుంది, కాంతి ఉంటుంది, మాంతి ఉంటుంది. ఈ పా ఒక్కటే మారిపోతుంది. ఈ పా నుంచి మనం మార్చేసి ఈ పా నుంచి పక్కనే ఉన్నటువంటి ఈ దానిలో పోతే ఈ పా తీసేసి ఇందులో పోతే అది ఇందులో అయిపోతుంది. మళ్ళీ నీ సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది. ఒక పానే పా నుంచి పా పక్కన ఉన్నటువంటి దానిలో పోతే అది అయిపోతుంది. ఇంకా చూడండి ఫస్ట్ నీగా మనీ నిగమ పగలేనిలా సారీ సారీ ఏంటంటే పిలోకరా. తర్వాత నా పాట పంచామృతం అని పడండి. నా పాట పంచ నా మూడేంటిది సందేహించకుమమ్మ.
చూడండి. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడు. సారీ, లాస్ట్ పాడండి. కున్న మామిడి కొమ్మ థ్యాంక్ యూ అండి. సరే, నేను ఒక పర్సనేషన్ చేసి చెప్పానండి ఇది రాగల గురించి. తప్పుండేవన్నా దయచేసి క్షమించండి. అలాగే ఆ తప్పును కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు దయచేసి మీరు ఈ యొక్క తప్పును కూడా పొరపాటును కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక మంచిగా ఉంటే ఆ యొక్క మెచ్చుకోలు కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకో విషయం అండి, అయితే ఈ పాట ఉంది కదండి, నా పాట పంచామృతం అనే పాట ఇందులో స్టార్ట్ అవుతుంది. ఆ పాట ఇందులో స్టార్ట్ అవుతుంది, కానీ అందులో 5 రాగాలు వస్తాయండి. రాగాలైన మనకి 5 వస్తాయి. ఆయన యొక్క స్టార్టింగ్ ఏమంటాడండి, నా పాట పంచామృత్. పంచ అంటే 5 అండి. అంటే ఈ పాట ఖచ్చితంగా మనకి రాగాలు మనకి 5 వస్తాయి. అవి ఏ రాగాలంటే, 1 ఇందులో రాగం అండి, 2 శుద్ధ గణేశ రాగము, అంటే పక్కది ఈ 2 రాగాలు చెప్పిన రాగాలు 2 అంటే ఈ 2 వస్తాయండి రాగాలు. ఈ 2 శుద్ధ ఈ 2 వస్తాయండి. ఈ 2 సరిపోతాయండి. పంచ అంటే ఇంకా 3 కావాలి. 3 ఏంటి, 3 మోహన్ రాగం అండి, 4 మధ్యమావతి రాగము, 5వది శుద్ధసాగర్ రాగం అండి, 5వది శుద్ధసాగర్ రాగము. అయితే ఈ యొక్క ఇందుల రాగంలో నుంచి మెట్లు మార్చకుండానే మనకు పాట పాడినట్టుగా మనకి విన్నానండి. చూడండి, సపోజ్ చూడండి. శుద్ధకట్లో సగమదని సని దమగ స ఎందుకండి. అయితే శృతి 4 చూసుకోండి. 4 1 2 3 4 శృతి 4లో ఏ రాగం అండి, ఫస్ట్ రాగం ఏంటిది, ఇది శుద్ధ గణేశ రాగం చూసుకోండి. కానీ శుద్ధ 1 అండి, ఇప్పుడు ఏంటిదండి, ఇది 4 1 2 3 4లో శుద్ధ గణేశ రాగం చూద్దాం ఎలా ఉంటుందండి. తెలుసుకండి స్వరాలు సా గావన్ మావన్ పా నివన్ సా. చూడండి 1 2 3 4 అంటే శృతి 4లు చూద్దాం రాగానే. శుద్ధ చదువుతాం సా సగమ పాని సాని పామ. చూడండి రాగ మెట్టు మారు, చూడండి రాగ మెట్టు మారలే. తర్వాత మోహన్ చూడండి, మోహన్ తీసుకుంటే శృతి 1 2 3 4 తీసుకోండి. ఇదంతా ఇది 5 శృతి తీసుకోండి. ఇందులో మోహన్ రాగం ఇది సాగుతుందండి, సాగుతుంది. ఇంకోటేంటిది ఏమదామండి, ఇంకోటేంటిదండి మధ్యమత రాగం అండి. మధ్య మొదటి రాగంలో శృతి ఎంత తీసుకున్నది ఆ పాటలో, అంటే ఆ సినిమా పాటలో. ఏ పాటలో, నా పాట పంచామృతం అనే పాట చెప్పాను. ఇప్పుడు మధ్యమత రాగం తీసుకున్నాను శృతి 6 1 2 3 4 5 6. ఇది మళ్ళీ ఇది రాగమే, ఇది కూడా మళ్ళీ నీవన్నే. ఇందులో వస్తే నీవన్ అవుతుంది. ఇప్పుడు
ఈ యొక్క మధ్య మధ్య రాగంలో మనకి సాగుతుంది చూడండి. దాని మెట్టు ఏంటి అండి? సరి మా పని సా, సరి మా పని సా, సని ప మరి సా. చూసారండి, సరి మా పని సా. చూడండి మెట్టు మారుతుంది, మెట్లే మారలే. హిందువులాగా మెట్లు తీసుకున్నాడు, కాకపోతే శృతి మార్చడం వల్ల రాగం మారింది. కానీ ఈ యొక్క హిందువుల రాగం మెట్టు మాత్రం మారలేదు. ఐదో రాగం ఏంటంటే శుద్ధ సాగర రాగం. ఎందుకంటే శుద్ధ సాగర రాగము అంటే అది తెలుసుకండి, సరి మా పది సా, సరి మా పది దశ. చూడండి మామూలు శుద్ధి అయితే దీన్ని మనం ఈ యొక్క పాటలో, ఏ పాటలో, నా పాట పంచామృతం అనే పాటలో శృతి తీసుకోండి. ఎంత తీసుకున్నాండి? 1 2.5. అంటే ఇందుల రాగంలో ఇది మనకి గావుతుంది. ఇప్పుడు ఈ యొక్క శుద్ధసాగర రాగంలో మనకి ఇది సాగుతుంది చూడండి. సరి మా పదస, సరి మా పదస సద ప మరి. చూసారండి, చాలా గొప్పవాళ్ళండి యొక్క విద్వాంసులు అనేవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఈ యొక్క ఇందులాగా మట్టి మారకుండానే శృతి మార్చి రాగం మార్చారు. కానీ ఈ యొక్క బిట్టు మాత్రం ఈ మెట్లు వస్తుంది, మీరే తీసుకోండి. అవి వచ్చాయి అంటే ఇందులో రాగంలో శృతి 1, శుద్ధ ధనేశ రాగంలో శృతి 4 తీసుకోండి. 4 1 2 3 4 చూడండి. సగమ సగమ పని స సని ప మ ప స. పెట్టే మా చూడండి. తర్వాత మోహనాలు చూసుకోండి. 5వ శృతి, శృతి 5 తీసుకోండి చూడండి. 1 2 5 మోహన సరిగా పద స, సరిగా పద స సద ప గ రి స. నెక్స్ట్ ఏంటంటే మధ్య మధ్య రాగం. ఇది ఎంత శృతి ఎంత? 5 తీసుకోండి. 6.5 1 2 3 4 6.5. ఇది పెట్టిందండి సరి మా పని సా, సరి మా పని సా సని ప మ. సరేండి, ఇది సాగుతుంది, మెట్టు మాత్రం ఏం మారలే. తర్వాత లాస్ట్ది శుద్ధ సాగర రాగం అండి. లాస్ట్ది శుద్ధ సాగర రాగము. ఇది సరి మా పద సా, శృతి 2.5. సరి మా ప. ఇదండి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ పాట ఈ యొక్క నా పాట పంచామృతం అనే పాట చెప్పినప్పుడు మీకు వివరంగా చెప్తానండి. ఇప్పుడు మామూలు చెప్పానండి, ఇవి అనుకోద్దు మీరు. ఓకేనండి. ఇది సరి సగ మ పని స సని ప మ గ స. ఒక రాగం, ఒక స్వరం మారితే ఇది ఇటు వచ్చేసరికల్లా ఓకేనండి. థ్యాంక్ యూ. అందరూ నేర్చుకోండి. ఈ యొక్క చెప్పాకని మీకు ఎన్ని కళ్ళు అండి? ఇది లలిత కళ్ళు మనకి మొత్తం 5 అండి. వీటిల్లో కవిత్వము, చిత్రలేఖనము, నాట్యం, సంగీతం, శిల్పం, వీటిలో మనం నేర్చుకోవాలండి. అందులో మనకి ఈజీ ఏంటంటే అది మనకి ఇప్పుడు మ్యూజిక్ అనేది ఈజీ కాబట్టి నేర్చుకోండి. మీ ఇష్టం అండి, కవిత్వం నేర్చుకోవచ్చు, ఏదైనా ఒకటి నేర్చుకోండి. ఇందులో 2 నేర్చుకుని ఒక్కొక్కళ్ళకి 2 వస్తాయండి. లలిత కళ్ళు ఒక్కొక్కళ్ళు 2 వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి, ఒక్కొక్కరికి అన్నీ వస్తాయండి. ఓకేనండి. ఓకే, ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా నాకు తెలియజేయండి. అది మెచ్చుకోరు కావచ్చు, విమర్శ కావచ్చు, తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మీద నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీరు తప్పకుండా లైక్ చేయండి. అవపడుతున్నా అవపలేదని మంచిగా పెట్టినా అవపడలేదు సార్, అవపడా అయ్యో అవపడలేదా? ఓకే, మీకు అవపడలేండి ఇవన్నీ మీకు అవపడలేదు. చూడండి, సా రీవన్ రీటు గవన్ కాటు మావన్ మాటు ప తావన్ దాటు నీవన్ ఇటు సా. ఓకే, థ్యాంక్ యూ అండి.